టాటా టియాగో కొనాలా? లేకపోతే హుండా ఐ10 కొనాలా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనిపైన డీటెయిల్డ్ వీడియో చేశాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దాన్ని చూడండి. ఇప్పుడు టియాగో ఎవరికి సూట్ అవుతుందంటే, నాకు సేఫ్టీ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి, నేను ఎక్కువ హైవేలో తిరుగుతాను, సేఫెస్ట్ కార్ కావాలి అంటే గనక మీరు టియాగోని చూస్ చేసుకోండి. ఇక ఐ10 అంటే నాకు సిటీలో ఎక్కువ తిరుగుతాను, మంచి క్వాలిటీ, ఫిట్ ఫినిష్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఉన్న కారు కావాలి, ఇష్యూస్ ఏమి ఉండకూడదు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుండాలి, ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అంటే కన్నా మీకు ఐ10 చూస్ చేసుకోండి. ఐ10లో ఏం బాగున్నాయంటే ఫీచర్స్, వాళ్ళ లోపల ఫిట్ ఫినిష్, మెటీరియల్ చూడడానికైతే చాలా బాగుంటుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. మీకు ఐ10లో టియాగోలో చూసామంటే కనుక రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది అనమాట. డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, సిటీకైనా ఎస్పెషలీ హైవేకి చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ కారు. మీకు ఇంజిన్ ఆప్షన్స్ కూడా టియాగోలో మాన్యువల్ ఉంది, పెట్రోల్లో సిఎన్జి కూడా దొరుకుతుంది, మాన్యువల్ ఉంది, రెండిట్లో ఆటోమేటిక్ కూడా ఉంది. మనకి ఐ10లో కూడా పెట్రోల్లో ఉంది, సిఎన్జి కూడా ఉంది. కానీ మీకు ఆటోమేటిక్ కావాలంటే ఐ10లో ఓన్లీ పెట్రోల్లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దేనికి మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి మళ్ళీ డిసైడ్ చేయండి.